హాగరు దేవునికి ఒక పేరు పెట్టిందండి. చూచుచున్న దేవుడవు నీవే అని. ఏ సందర్భంలో పెట్టిందో తెలుసా? తన పక్కన ఎవ్వరూ లేరట. భర్త స్థానంలో ఉన్న అబ్రహాం తోడు లేడు. సహాయం చేయడానికి, ఏదైనా ఒక ఆహారం ఇవ్వడానికి, మంచి చెడ్డలు పట్టించుకోవడానికి ఎవ్వరూ లేని పరిస్థితుల్లో దేవుడితో అంటుంది, నువ్వు చూచుచున్న దేవుడివయ్యా అని. బహుశా ఈరోజు ఈ మాట వింటున్న సమయంలో నీకు కూడా సహాయం చేసేవారు ఎవ్వరూ లేరేమో. నీ పక్కన నిలబడాల్సిన వారే నిన్ను దూరం పెట్టారేమో. ఒంటరివైపోయావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు హాగరును చూచి ఆ పసిబిడ్డ ఏడ్పుని మాన్పించి వారిని పోషించిన దేవుడు ఈరోజు నీ పక్షాన నిలబడుతూ ఉన్నారు. ఎంత మాత్రమూ కూడా నేను ఒంటరినైపోయాను, నేను జయించలేను, నాకెవ్వరి సహాయం లేదు అని నువ్వు బాధపడొద్దు. దేవుడు నీతో ఉన్నారు. హాగరుకు దేవుడు తోడై ఉండి, ఇష్మాయేలుకు దేవుడు తోడై ఉండి వారిని వర్ధిల్లింపజేశాడు దేవుడు. ఈరోజు నీవు కూడా విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆనాడు హాగరు ఆ పసిబిడ్డ ఆకలి తీర్చిన దేవుడే ఈరోజు నీ అవసరాలు కూడా తీరుస్తాడు. ఆయన నీకెన్నటికీ కూడా తోడుగా ఉంటారు.